హెబ్రీ 3వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ఈయన కూడా తన నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. మన ఆరాధనకు సహాయకరంగా దేవుడు చదవబడిన లేఖనాన్ని దీవించి మనకు అందించునుగాక. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మనం చదువుకున్నాం. ఇల్లు అంటే ఏంటంటే, కాంటెక్స్ట్ ఏంటంటే, దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలు అని అర్థం. ఏం చెప్పండి? దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, ఎన్నుకున్న వ్యక్తి మోషే అయితే, ఆయన ప్రజల విషయంలో తాను ఏర్పరచుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు అన్నాడు. ఆ తర్వాత కిందకు వచ్చినట్లయితే ఆ మాట చదవండి. ఏమన్నాడు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నట్టు ఈయన కూడా తాను నియమించిన వానికి. అంతే. సో ఉదయకాలం మన ఆరాధనలో మనం ఆరాధించడానికి చేరి వచ్చినప్పుడు మన ఆరాధనలో మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన కొరకు మన ప్రభు ఆయన నియమించబడిన వాడు. ఎవరైనా ఆయన నియమించబడిన దేవుడు. ఆరాధనలో ఆరాధికునిగా మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, నా ప్రభు నా కొరకు ఏమయ్యాడు? నియమించబడ్డాడు. హీ వాజ్ అపాయింటెడ్ బై హిమ్. ఆయన చేత నియమించబడ్డాడు. అది ఆయన చేత నియమించబడ్డాడు. నీ ఆరాధన, నీ స్తోత్రం, నీ గానం, నువ్వు ప్రభువుని కీర్తించుట, నువ్వు ప్రభువుని ఆరాధించుట, ప్రభువుకి స్తోత్రము చెల్లించుట, స్తుతి చెల్లించుటలో ఆయన ఎవరు అంటే, ఆయన నా కొరకు నియమించబడిన దేవుడు. అది ఆయన పరలోకము నుండి నా కొరకు ఆయన నియమితుడయ్యాడు. ఆయన నిర్ణయింపబడ్డాడు, ఆయన నియమించబడ్డాడు. ఆరాధికునికి అర్థం కావలసిన సంగతి అదే. నా ప్రభువు నా కొరకు పరలోకము ద్వారా నియమితుడయ్యాడు. పరలోకం ఆమోదించి అంగీకరించి మా కొరకు ఆయన నియమించింది అని మనం అర్థం చేసుకోవాలి. మంచిది. నియమింపబడిన దేవుడు ఆయన ఎలాంటి వాడు? ఆయన నేచర్ ఏంటి? ఆయన స్వభావం ఏంటి? లేకపోతే నియమితుడైన దేవుడు ఎవరు అనేది ఒక మాట చూద్దాం. చూడండి, ఇది హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-4 కలిసి ఉన్నాయో చదువుదాం. చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. ఈయన ఎవరు? నియమించబడిన దేవుడు లేదా నియమించబడిన ఆయన. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఎవరి కొరకు నియమింపబడ్డాడు? నా కొరకు నియమింపబడ్డాడు. ఆరాధిస్తున్న నా కొరకు దేవుడు నియమించబడితే, తండ్రి చేత పరలోకం చేత ఆయన నిర్ణయించబడి ఆమోదించబడి భూలోకములో ఉన్న మానవుని కొరకు నియమించబడ్డాడే. ఆరాధికులుగా చేరిన మనం నియమించబడిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చాం కదా. ఈయన ఎవరు? దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అన్నాడు. అంటే ఆయన ఆ ఉన్నతత్వాన్ని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? మహిమ యొక్క తేజస్సునై ఉన్నాడు. ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉన్నాడు అన్నాడు. ఇంకేమన్నాడు? సమస్తాన్ని నిర్వహించిన వాడు. నియమించబడిన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన తత్వం, దేవుని తత్వం ఆయన మాత్రమే కాదు, కానీ ఆయన సర్వాన్ని ఏం చేస్తున్న దేవుడు?
ఇప్పుడు చూద్దారండి కొలస్సీలకు రాసిన పత్రిక. ఇంకా మనకి వివరంగా మనకు అర్థం కావాలంటే మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. ఆయన ఆగండి, ఆయన ఎవరు? మన కొరకు నియమించబడిన దేవుడు ఎవరు? ఉదయకాలంలో నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆరాధనలో మనం ఎప్పుడు ఆరాధన చేసినా 3 విషయాలు మనకు అర్థం కావాలి. నీవు ఆరాధిస్తుంది ఎవరిని? అర్థమైందా? మనం ఆరాధిస్తుంది చెట్టును కాదు, పుట్టును కాదు, రాతి గోడను కాదు. మనం ఆరాధిస్తుంది ఎవరిని? మన కొరకు నియమింపబడిన ఆయన ఎవరు? మనమెవరమి? మన కొరకు ఆయన ఏమైపోయాడు? ఈ 3 సంగతులు మన ఆరాధనలో ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎవరు అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అంటే కాలముతో సంబంధము లేని ఆయన ఏమయ్యాడు? కాలములో ప్రవేశించాడు. కాలంతో సంబంధం లేదు, కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన కాలములో ప్రవేశించిన దేవుడు, అదృశ్య దేవుని స్వరూపి అంటే అదే. తర్వాత ఇంకేమన్నాడు? ఆగండి, దేనికి ఆయన ఆది సంభూతుడు? సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. నియమించబడిన ఆయన, నిర్ణయించబడిన ఆయన, ఆమోదించబడిన ఆయన ఎవరు? ఈ సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. లోకములో ఉన్న సర్వానికి ఆయన ఆది సంభూతుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన సామాన్యమైన వాడు కాదు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ప్రారంభం ఆయనై ఉన్నాడు, ముగింపు ఆయనై ఉన్నాడు. మన ఆరాధనలో మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, మా ప్రభువా, మా కొరకు మీరు నియమించబడ్డారు. నియమించబడిన మీరు అదృశ్య దేవుని స్వరూపి ప్రభువా. నియమించబడిన మీరు తండ్రి, మీరు సర్వ సృష్టికి మీరు ఆది సంభూతుడై ఉన్నారు అన్నాడు. అక్కడే ఉన్నాడా? చదవండి. ఎలాగనగా సర్వ సృష్టికి అంటే ఆయన చెప్తున్నాడు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమని? ఎలాగంటే ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, ఒకవేళ కనిపించేవి కానీ కనపడనివి కానీ అవి ఏవైనా సరే, ప్రభుత్వాలైనా అన్నీ కూడా ఆయన ద్వారా సృజించబడ్డాయి. అదే ఆయన ఆది సర్వ సృష్టికి ఆయన ఏమై ఉన్నాడు? అది ఆయన మాట చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. దేనికి ఆయన ఆది సంభూతుడు? దృశ్యమైనవా, అదృశ్యమైనవా, అవి ఏవైనా సరే అంటూ ఇప్పుడు ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? ఆగండి, ఆయన యందు అన్నాడు. తర్వాత ఆయన యందు, ఆయన ద్వారా, తర్వాత ఆయనను బట్టి. అంతే. మన ఆరాధన కూడా అదే. అర్థమైందా? మన ఆరాధన కూడా ఏంటి? ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన యందు మన ఆరాధన. అది ఆయన నియమించబడిన దేవుడు. మన ఆరాధన ఆయనను బట్టి, మన స్తుతి స్తోత్రము ఆయనను బట్టి, ఆయన ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. నీ ఆరాధనలో, నా ఆరాధనలో నాకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, ప్రభువా, నిన్ను బట్టి, నీ ద్వారా, నీ యందు మా ఉనికి నిన్ను బట్టి తండ్రి, మా కొనసాగింపు నీ ద్వారా ప్రభువా, మా ఆరాధన నీ యందు, నిన్ను బట్టి, నీ ద్వారా, నీవే 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 నీవే. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఎవరు ఏంటి అంటే,
ఇంకా ఒక మాట మనం చూసినట్లయితే నేను చదువుతాను ఒక మాట. 18వ వచనం చివరి మాట నేను చదువుతాను చూడండి. మృతుల్లో నుండి లేచుటలో ఆయన ఏమై ఉన్నాడు? మొట్టమొదట ఆయన దేనికి ఆది సంభూతుడు? సర్వానికి ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు మృతుల్లో నుండి లేచుటలో కూడా ఆయన ఎవరు? అంటే ఇంకా ఆయన తప్ప ఇంకెవరూ లేరంతే. ఒకవేళ చనిపోయి లేచుటలో కూడా ఆయన ఎవరు? ఆయనే ప్రథమం, ప్రారంభికుడు ఆయనే, ముగింపు ఆయనే. సర్వానికి ఎవరు? ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు. అందుకే ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన యందు అన్నాడు. మన కొరకు నియమితుడైన దేవుడు ఎవరు అంటే, ఇంకొక మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తల్లి లేనివాడు, ఆయన తండ్రి లేనివాడు, అసలు ఆయన వంశావళియే లేని దేవుడు. కానీ మన కొరకు ఏం చేశాడు? తండ్రిని ఏర్పరచుకున్నాడు, తల్లిని ఏర్పరచుకున్నాడు, వంశావళిని ఏర్పరచుకున్నాడు. ఎవరైనా సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆధారభూతుడు. ఈయన సర్వ సృష్టికి ఈయన ఆది సంభూతుడై ఉన్నాడు. మృతుల్లో లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయిన దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన నియమించబడిన దేవుడు అన్నాడు. ఉదయకాలం ఆయన ఎవరు అనే సంగతి మనకు స్పష్టమైతే, అర్థమైతే మన స్తుతి విధానం మారిద్ది, స్తోత్ర విధానం మారిద్ది, ఆరాధన ఉద్దేశం మారిపోతుంది. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం మన ఆరాధనలో ఆయన నా కొరకు నియమించబడ్డాడు. నియమించబడిన ఆయన ఎవరు అంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ఆయన స్వయంభవుడు. ఆయన ఒకరి చేత ఆయన తయారు చేయబడినవాడు కాదు, ఆయన స్వయంభవుడు. ఆయన తల్లిని ఏర్పాటు చేసుకున్నాడు, తండ్రిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన వంశావళిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడైతే, మృతుల్లో నుండి లేచుటలో ఒక ఆయన ఎవరు? ఆది సంభూతుడు. మన ఆరాధనలో మనం అత్యంత గంభీరంగా, అత్యంత సంతోషంగా, అత్యంత ఉత్సాహభరితులమై మనం మాట్లాడవలసిన సంగతి ఏంటంటే, నా ప్రభువా, మిమ్మును బట్టి మేము ఆరాధిస్తున్నాం, మీ యందు మేము ఆరాధిస్తున్నాం, మీ ద్వారా మేమేం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. మీ ద్వారా ఆరాధనకు యోగ్యులుగాని నియమితులయ్యాం. మా తండ్రి, మా కొరకు మీరు నియమించబడ్డారు అన్నాడు. ఈ నియమించబడిన దేవుని యొక్క ఆశ ఏంటి అంటే, ఇక్కడ చూద్దారండి ఒక మాట చూద్దాము. 20వ వచనాన్ని నేను మధ్యలో నుంచి చదువుతాను చూడండి. వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలెనని ఏం చెప్పండి? తండ్రి. ఇప్పుడు నియమించబడిన ఆయన యొక్క అభిష్టం ఏంటి? ఆయన ఒక ఇష్టం ఏంటి చెప్పండి? ఒకటే మాట, తనతో సమాధాన. అది ఎందుకు ఆయన నియమించబడ్డాడు? నియమించడం యొక్క ఉద్దేశం ఏంటంటే, నియమించిన ఆయనతో మనం ఏం చేయాలి? అది దట్ ఈస్ ద రీజన్. ఆయన ఇష్టం అది, ఆయన ఉద్దేశం అది. అందుకు నియమించబడ్డాడు. పరలోకం అందుకు నిర్ణయించింది, ఆమోదించింది, ఆయనను పంపింది. అందుకే తండ్రి ఎదుట మనము సమాధానపరచబడాలి. మానవుని మీద ఆరోపణ ఉన్నది. మానవుడు పాప ఆరోపణ ఎదుర్కొంటున్నాడు. వీడు బలహీనుడు, వీడు దోషి అని ఆరోపణ చేయబడుతుంది మన మీద. పరలోకం ప్రభుతో మాట్లాడిన సంగతి ఏంటంటే, తండ్రి వారితో సమాధాన పడవలనని ఆయన ఏం చేస్తున్నాడు? నియమించబడిన వ్యక్తి యొక్క ఉద్దేశం కూడా అదే.
ఆరాధనలో మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటో తెలుసా? మా ప్రభువా, మమ్మల్ని సమాధానపరచడం కొరకు మీరేమయ్యారు? నియమించబడ్డారు. పరలోకానికి భూలోకానికి మధ్య సమాధానం పాడైతే మమ్మల్ని పరలోకముతో తండ్రితో మీరు సమాధానపరచుట కొరకు మీరేమయ్యారు? యు ఆర్ అపాయింటెడ్ బై హిమ్ అన్నాడు. మీరు మమ్మల్ని సమాధానపరచుట కొరకు మీరేమయ్యారు? నియమించబడ్డారు అన్నాడు. అక్కడే చూద్దాం, చూడండి 22వ వచనం ఆఖరి మాట. ఇప్పుడు మిమ్మును ఏం చేశాడు? సమాధాన పరిచయం. ఆఖరి మాట 22 ఆఖరి మాట. ఇప్పుడు మిమ్మును, ఆయన నియామకం ఇప్పుడు ఏమైంది చెప్పలే. ఆయన నియామకం ఇప్పుడు ఏమైంది? నియమించబడిన దేవుడు, నియమించబడిన ఆయన, లేదా మనం ఆరాధిస్తున్న ఆయన మన కొరకు నియమించబడితే ఆయన ఎవరో చూసాం. నియమించబడిన వ్యక్తి యొక్క లేదా నియమించబడిన ఆయన యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? మనలను ఆయనతో అంతే సమాధాన పరచడం అభిష్టం. ఆయన ఇష్టమై ఉండగా దాన్ని ఆయన ఏం చేశాడు? ఆయన సమాధాన పరచాడు. ఉదయ కాలంలో మనం ఆరాధిస్తున్నప్పుడు మనం పలకవలసిన సంగతి ఏంటి తెలుసా? ప్రభువా, మమ్మల్ని సమాధానపరిచిన దేవుడవు, మా మీద ఆరోపణ తీసివేసిన దేవుడవు, మా పత్రములను సిలువలో మేకులతో దిగగొట్టిన దేవుడవు. ఆయన సమాధానం ఏం చేసిందంటే, ఏ వ్యక్తి ఎవరు కూడా అటు పరలోకం కానీ ఇటు భూలోకం కానీ ఆకాశ శక్తులు కానీ ఏవి కూడా ఎవరి కొరకు నియమించబడ్డాడో వారి మీద ఆరోపణ చేయడానికి ఏ పత్రము లేదు. ఆయన దోష భరితులమైన మనలను దోషరహితులుగా చేశాడు, దోషమే లేని వారిగా చేశాడు. ఏ వ్యక్తి పరలోకం ఎదుట, ప్రభు ఎదుట, తండ్రి ఎదుట మన విషయమై దోషాన్ని ఆరోపించడానికి ఏ పత్రము లేకుండా మేకులతో దిగగొట్టిన దేవుడు. బలహీనులు ఆరోపణ లేదు, పాపులు బలహీన ఆరోపణ లేదు, శత్రువు ఆరోపణ లేదు. ఆయన సమాధానం మనకేం చేసిందంటే ఆరాధికుని జీవితంలో ఆరోపణ లేకుండా చేసింది. ఇప్పుడు మనం ఎవరం? తండ్రితో సమాధానపరచబడ్డాం. అంత మాత్రమే కాదు, ఆరోపణ లేని వారిగా చేసి ఆరాధికులుగా కూర్చుండబెట్టాడు. వండర్ఫుల్. నీ ఆరాధనలో నీకు అర్థం కావాల్సిన సంగతి ఏంటో తెలుసా? నేను ఆరోపణ లేని వ్యక్తిగా, తండ్రితో పరలోకముతో సమాధానపరచబడిన వ్యక్తిగా, సంధి చేయబడిన వ్యక్తిగా ఈ ఉదయకాలం నా ప్రభు సన్నిధిలో నన్ను సమకూర్చి ఆ ప్రవేశం ఇచ్చి నియమించబడిన ఆయనను ఆరాధించుటకు దేవుడు కృప చూపాడు. ఆయన నియమించబడిన కారణం ఇదే, నియమించబడిన ఉద్దేశం ఇది. అయితే ఆయన నియమించబడిన దేవుడు ఎవరి కొరకు, ఆయన ఎలాంటి వాడు, ఏ ఉద్దేశం కొరకు నియమించబడ్డాడు? మంచిది. ఇప్పుడు ఎవరి కొరకు నియమించబడ్డాడు, ఎవరి కొరకు ఆయన నియమితుడయ్యాడు చూద్దాం. చూడండి, అక్కడే ఒక మాట చూద్దాం. చూడండి, అక్కడే ఒక మాట చూద్దాం. ఇప్పుడు 21 చదవండి. 21 మరియు గతకాలం. ఎప్పుడది? ఎప్పుడు గతకాలమే. ఎప్పుడు గతకాలం అంటే చెప్పండి, ఎప్పుడు గతకాలం అంటే ఆయన నియమితుడు కాకమునుపు, ఆయన నియమితుడు కాకమునుపు, ఆయన మన కొరకు నియమితుడు కాకమునుపు మనం గతకాలంలో ఎవరమి చెప్పండి? మనం ఎవరమి? దూరస్తులం అనండి. ఆయన ఎవరి కొరకు నియమించబడ్డాడు? ఎవరి కొరకు నియమించబడ్డాడు చెప్పండి? దూరస్తుల కొరకు. ఎవరిని సమాధానపరుచుకోవాలనుకున్నాడు ఆయన? చెప్పండి, ఎవరిని? ఇట్స్ వెరీ నియర్ టు హియర్ అన్నాడు ఆయన. మీరు ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నారు, అందుకే మీ కొరకు నేను నియమించబడ్డాను అన్నాడా?
దూరంగా ఉన్న మన కొరకు, ఆయన సమీపించలేని మన కొరకు, ఆయన మన కొరకు నియమితుడయ్యాడు. అంత మాత్రమే కాదు, అక్కడే ఉంది. ఇంకేమన్నాడు? ఎవరు మనం? ఎవరు? ఆరోపణ ప్రారంభమైంది. మనం ఎవరం? అంతే. నా ఆరాధనలో నాకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, ప్రభువా నేను దూరస్తుడను, నేను దుష్క్రియ కలవాడను. ఇంకేమన్నాడు? కేవలం నీకు విరోధ భావం కలవాడిని, అంతే. విరోధినైనా నా కొరకు నియమించబడ్డావు, అంతే. విరోధి కొరకు మీరు నియమించబడ్డారు, దూరస్తుని కొరకు నియమించబడ్డారు. ఇంకెవరి కొరకు? దుష్క్రియలు కలిగిన నా కొరకు మీరు నియమించబడ్డారు. నియమించబడడం మాత్రమే కాదు, కానీ మీరు నన్ను సమాధానపరిచారు అన్నాడు. ఆరాధకుని మనసులో ఇదే భావం ఉండాలి. ఆరాధిస్తున్న వ్యక్తిలో ఉండవలసిన భావన ఇదే. దుష్క్రియలు కలిగిన నా కొరకు, దూరస్తుడైన నా కొరకు విరోధ భావం కలిగిన వారు. ఎవరి మీద విరోధ భావం? ఎవరు నిర్మాణకుడో, ఎవరు నిర్మించాడో, ఎవరు సృష్టించాడో, ఎవరు ప్రాణమిచ్చారో, ఎవరు పోషిస్తున్నాడు, ఎవరు మనకు జీవన ఆధారమై ఉన్నాడు, ఎవరు సర్వోన్నతుడు, సర్వశక్తి, ఆయన ఆ దేవునికి మనం ఎవరమి? విరోధులం. ఈ విరోధులైన మన కొరకు పరలోకము తండ్రి చేత ఆయన ఎన్నిక చేయబడి, ఆయన నిర్ణయించబడి మన కొరకు నియమించబడ్డాడు. ఆయన నియామకం ఏం చేసింది? చదవండి అక్కడే. తన సన్నిధిని ఆగండి. ఇప్పుడేమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. ఇప్పుడేమయ్యాం? నిర్దోషులమయ్యాం. ఇప్పుడేమయ్యాం? అంతే. ద సీక్వెన్స్ చూడండి. ఆయన నియామకం యొక్క సీక్వెన్స్. దూరస్తులు, తర్వాత మనం ఎవరం? దుష్క్రియలు కలిగిన వారం, తర్వాత విరోధ భావం కలిగిన వారం అంటూ అన్నాడు అక్కడ. మిమ్మల్ని కూడా, అసలు ఈ కాంటెక్స్ట్ అంతట్లో కూడా అత్యంత వెయిట్ ఉన్న పదం ఏంటంటే మిమ్మల్ని కూడా అంటే, అరే నిన్ను కూడా ఆయన ఏం చేశాడు అంటే, మిమ్మును కూడా అనే మాటలో ఉన్న బరువు ఎంతో చూడండి. అక్కడ మానవుని రియాలిటీ చెప్తున్నాడు, మానవ నిజస్థితి చెప్తున్నాడు, మానవుని యొక్క స్థితిగతి చెప్తున్నాడు. డియర్, నిన్ను కూడా బాబు, నిన్ను కూడా అమ్మా, నిన్ను కూడా అయ్యా, నిన్ను కూడా అమ్మా, నిన్ను కూడా, అసలు మిమ్మును కూడా ఆయన ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. దిస్ ఈజ్ యువర్, కానీ నిన్ను కూడా ఆయన ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. దిస్ ఈజ్ యువర్ రియాలిటీ, బట్ నిన్ను కూడా ఆయన ఏం చేశాడు? నిర్దోషిగా చేశాడు. దిస్ ఈజ్ యువర్, బట్ నిన్ను కూడా ఆయన నిరపరాధిగా చేశాడు, నిందారహితులుగా చేశాడు. ఆయన తనతో సమాధానపరిచాడు. దిస్ ఈజ్ హిజ్ రియాలిటీ అన్నాడు. అంటూ అక్కడేమన్నాడు చూడండి. ఆయన నిలబెట్టుటకు ఆయన రక్తమాంసమైన దేహమందు ఇప్పుడు ఏమయ్యాడు? దేని కొరకు ఆయన నియమించబడ్డాడు? మిమ్మును కూడా సమాధానపరచుట కొరకు ఆయన ఏమయ్యాడు? మరణానికి వెళ్ళాడు. అర్థమైందా? మిమ్మును కూడా సమాధానపరచుట కొరకు, నిన్ను కూడా సమాధానపరచుట కొరకు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మరణానికి వెళ్ళాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకం నుంచి ఒక శబ్దం ఏమయ్యింది? మౌనంగా ఉండిపోయింది ఆయన మరణంలో. మరియా నీవు గర్భం ధరిస్తావు పరిశుద్ధాత్మ వలన. నీ కడుపున పుట్టబోయేవాడు ఎవరు? ఆయన లోకరక్షకుడు. ఆయన లోక రక్షణ కొరకు నియమించబడుతున్న వ్యక్తి. గాబ్రియేలు దూత ఏమైంది? మౌనం వహించింది. ప్రభువును పట్టుకున్నారు, 2 చేతులు కట్టివేశారు.
వస్త్రాలు తీసివేశారు. అత్యంత బలహీనుడుగా ఆయన చేశారు. ఆయన ఎవరు? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. బలహీనుడిని చేశారు. 2 చేతులు కట్టివేశారు. బెత్తాలతో కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, పిడిగుద్దులో గుద్దుతున్నారు. దేహమంతా రక్తసిక్తమైంది. అడుగు తీసి అడుగు వేస్తుంటే పాదాలు గజగజ 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 వణికిపోయాయి. పాదాలు రక్తపు మడుగులైపోయాయి. నడవలేక నడవలేక నేరసిల్లిపోయాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ పరలోక శబ్దం మౌనంగా ఉండిపోయింది. భారమైన కలువరి సిలువ ఆయన భుజాల మీద మోపారు. వీధుల్లో నడుస్తూ ఉండగా రక్తపు చేరులుగా పారుతున్నాయి. ఆ బరువైన సిలువను, పాపభరితమైన సిలువను, నిర్దోషుల సిలువను, దూరస్తుల సిలువను, ఆయనకు విరోధంగా ఉన్న ఆ సిలువను, విరోధులైన ఆ సిలువను ఆయన మోస్తూ మోస్తూ అమాంతన కూలిపోయాడు. ఈయన నా ప్రియ కుమారుడు. గాబ్రియేలు దూత లేదు, పరలోకం లేదు, తండ్రి లేదు. ఆ పరలోక సమూహం, కెరూబులు శరూపులు పరలోకమంతా దిగివచ్చి అలాగ చూస్తూ ఉండిపోయారు ఆయన్ని. కరణాలతో కొడుతూ ఉండగా దేహమంతా చీల్చబడింది. ఆయన హింసిస్తూ ఉండగా దూరంగా చూస్తున్న తల్లి, అయ్యా ఇదెక్కడి అన్యాయం, అయ్యా ఇదెక్కడి అన్యాయం, ఇంత కఠినమైన శిక్ష ఇదెక్కడి అన్యాయం. భారభరితమైన శ్రమ ఆయన అనుభవిస్తూ వెళ్ళాడు. కలువరి సిలువకు వెళ్ళాడు. భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడదీయబడ్డాడు. తల మీద ముండ్ల కిరీటం ఉంచబడింది. చేతులలో కాళ్ళలో చీలలు నాటబడ్డాయి. పక్కలో పదరైన బల్లము గుచ్చారు. చంప వెంట్రుకలు పిరికి వేస్తుండగా, చెంప మీద చెల్లును కొడుతుండగా, పిడిగుద్దులతో ముఖం మీద గుద్దుతుండగా ఆయన ముఖము కలవరపోయింది, దిమ్మ తిరిగింది. ఆ ప్రభు పరలోకం వైపు చూశాడు, తండ్రి వైపు చూశాడు. తండ్రి, సమాధాన పరుచుకొనుట మీకు అభిష్టమాయను. వీరిని మీతో సమాధానపరిచాను, మిమ్మును కూడా ఆయనతో సమాధానపరిచాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. నియమించబడ్డాడు, రక్తమాంసములలో పాలువాడయ్యాడు, మరణానికి వెళుతున్నాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎలా చెయ్యి విడినాడితివి. పరలోక సైన్యం సమూహం మౌనంగా ఉంది. పరలోకమంతా మౌనంగా ఉంది. పరలోకంలో శబ్దము లేదు, ఆనందము లేదు, కేరింత లేదు. భూలోకం వైపు తొంగి చూస్తుంది. తండ్రి అభిష్టం కొరకు నియమించబడిన కుమారుని యొక్క శ్రమను చూస్తూ తండ్రి అలా ఉండిపోయాడు. నా దేవా, నా దేవా, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా. మీరు నియమించారు, నేను నియమింపబడ్డాను, నేను సమాధానపరిచాను. నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నా. తండ్రి, సమాప్తమాయను, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన సమాప్తము చేసి తండ్రి యొద్దకు వెళ్ళాడు. మనల్ని సమాధాన పరిచయం, మనల్ని సమాధాన పరిచయం. ఒక మాట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అయ్యా, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణం చేశాను, సమాధానపరిచాను, సంపూర్ణం చేశాను. ఇప్పుడు భూమి మీద నిన్ను
తండ్రి మీరెందుకు నియమించారో ఆ నియామకాన్ని నేను నెరవేర్చి మిమ్మల్ని మహిమపరిచితిని అన్నాడు. మన ఆరాధనలో ఆయన నియమితుడు, ఆయన సమాధానపరిచాడు. మిమ్మల్ని కూడా సమాధానపరిచాడు. ఆయన మహిమను తీసుకొని వచ్చి మహిమను ఆపాదించి వెళ్ళాడు పరలోకానికి. మరలా రానయ్య అన్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన యందు సమాధానపరచబడిన మనం కూడా ఆయనకు మహిమను ఆపాదించాలి. మన ఆరాధనలో, మన స్తుతిలో, మన స్తోత్రములో ఆయనకు మహిమను ఆపాదించాలి. అటు కృప దేవుడు మనకు ఆరాధనలో అనుగ్రహించును గాక.